వెల్కమ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. మీరు మా ఛానల్‌కి ఫస్ట్ టైం అయ్యుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోట్స్ కూడా ఫ్రీగా అన్‌లాక్ చేసుకోండి ఫస్ట్ 5 మెంబర్స్‌కి. సో, మీకు సైబర్ సెక్యూరిటీ ఒక ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాను. దాంతో పాటు మీకు నోట్స్ అనేది డెఫినిట్‌గా ఉండాలి అని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు బయట కొనుక్కున్న టెక్స్ట్ బుక్స్ కాలేజ్ నుంచి అండ్ మెటీరియల్స్ అండ్ నోట్స్ కూడా అంత కంఫర్టబుల్‌గా ఉండదు. చాలా ఎక్కువ ఉంటాయి మెటీరియల్స్‌లో చదవాలంటే. కానీ మా నోట్స్‌లో వచ్చేసరికి సింపుల్ లాంగ్వేజెస్‌లో విత్ ఫ్లో చార్ట్ ఈజీగా అర్థమయ్యేలాగా సైడ్ హెడ్డింగ్స్ ఫర్ వన్ నైట్ బ్యాటింగ్‌కి యూజ్ అయ్యేలాగా ప్రిపేర్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీకు ఆ నోట్స్ అనేది కావాలంటే వాట్సాప్ చేయండి ఆ ఇచ్చిన నంబర్‌కి. నో కాల్స్. ఫస్ట్ 5 మెంబర్స్‌కి నోట్స్ అనేది ఫ్రీగా అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ 5 మెంబర్స్ నా వీడియోని లైక్ కొడతారో అండ్ సబ్స్క్రైబ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అకౌంట్స్‌కి షేర్ చేసి మినిమమ్ 3 సబ్స్క్రైబర్స్ అండ్ కమెంట్ చేస్తారో వాళ్ళకి నోట్స్ అనేది ఫ్రీగా అయితే అవైలబుల్‌గా నేను ప్రొవైడ్ అనేది చేస్తాను. కాంటాక్ట్ అవ్వండి ఫస్ట్ 5 మెంబర్స్. ఎంత ఫాస్ట్‌గా అవుతే అంత ఫాస్ట్‌గా కమెంట్ చేయండి. ప్రాసెస్‌ని అయితే కంప్లీట్ చేయండి. లైక్ కొట్టండి అండ్ 3 మెంబర్స్‌తో మినిమమ్ సబ్స్క్రైబ్ చేపించుకోండి మీ ఫ్రెండ్స్‌తో అండ్ మీ గ్రూప్‌లో కూడా షేర్ చేసిన తర్వాత యూ విల్ అన్‌లాక్. కామెంట్ సెక్షన్ కంపల్సరీగా ఉండాలి అండ్ ఎవ్రీథింగ్ స్క్రీన్ షాట్స్‌తో పాటు నాకు ప్రూఫ్ అనేది ఉండాలి. దెన్ యూ విల్ రిసీవ్ ఫ్రీ నోట్స్. అండ్ మీకు సైబర్ సెక్యూరిటీతో పాటు మిగతా సబ్జెక్ట్స్ నోట్స్ కూడా కావాలి అంటే, స్కిల్ సబ్జెక్ట్ నోట్స్ కావాలంటే సైబర్ సెక్యూరిటీ ఉంది, ఇండియన్ ఫిలాసఫీ ఉంది, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, టూరిజం గైడెన్స్ అండ్ బేసిక్ స్టాటిస్టిక్స్ ఒక నోట్స్ అనేది అవైలబుల్‌గా ఉంది. దీనికి కూడా ఆఫర్స్ అనేది ఉంది. వెన్ ద వీడియో విల్ గెట్ పోస్టెడ్. అండ్ మీకు కోర్ సబ్జెక్ట్ రిలేటెడ్ నోట్స్ అండ్ ఇంపార్టెంట్ క్వెషన్స్ కూడా నేను అనేది పెడతాను. ఈ సబ్జెక్ట్ యొక్క ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా త్వరలోనే మీకు పెడతాను. సో, స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రొడక్షన్ టు సైబర్ క్రైమ్. ఈ స్కిల్ సబ్జెక్ట్స్‌లో మీరు ఎంత రాసినా వాళ్ళనేది మార్క్స్ అనేది కొంచెం తక్కువ అనేది వేస్తారు. మీరు స్కిల్ సబ్జెక్ట్స్ కాబట్టి. మీరు ఫాస్ట్‌గా రాయాలి అండ్ ఫ్లో చార్ట్స్, డయాగ్రామ్స్‌తో పాటు సైడ్ హెడ్డింగ్స్‌ని డెకరేషన్ చేయాలి. అలాగైతేనే మీకు స్కిల్ సబ్జెక్ట్స్‌కి మార్క్స్ అనేది పడతది. లేదంటే మీకు చాలా వరకు మార్క్స్ అనేది లాస్ అయిపోతారు. కోర్ సబ్జెక్ట్స్‌కి ఎక్కువ మార్క్స్ అనేది స్కోరింగ్‌గా ఉంటది. స్కిల్ సబ్జెక్ట్స్‌కి ఎంతో కొంత తక్కువనే చెప్పొచ్చు. స్కిల్ సబ్జెక్ట్స్ ఈజీగానే ఉన్నా కానీ మీకు మార్క్స్ మాత్రం చాలా వరకు యూనివర్సిటీస్ తగ్గిస్తారు. సో, యూనిట్ 1 వచ్చేసరికి మీకు ఇక్కడ ఇచ్చిన 5 క్వెషన్స్ చదువుకుంటే చాలు. ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. దీంట్లో 4 చదువుకున్నా మోర్ దెన్ ఎనఫ్ అంటాను టు అటెంప్ట్ ది క్వెషన్. డిఫైన్ ది టర్మ్ సైబర్ క్రైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. ఆల్సో ఎక్స్‌ప్లెయిన్ ఇట్స్ ఆరిజిన్. ఇది 10 మార్క్స్ కైనా ఇవ్వచ్చు, 5 మార్క్స్ కైనా ఇవ్వచ్చు. యాస్ యూ నో స్కిల్ సబ్జెక్ట్స్‌కి నేను ఇచ్చిన 10 మార్క్స్ 10 మార్క్స్‌లోనే పడతదని కాదు. 5 మార్క్స్ 5 మార్క్స్‌లోనే పడతదని కాదు. అటు ఇటు అనేది కంపల్సరీగా అవుతది. ఎందుకంటే ఇది స్కిల్ సబ్జెక్ట్. సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్‌ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ విత్ ఎగ్జాంపుల్స్ రాయమన్నారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. థర్డ్ క్వెషన్ వచ్చేసరికి డిస్కస్ ది లీగల్ పర్స్పెక్టివ్ అయినా ఇష్యూస్ అయినా పర్సెప్షన్ అయినా ఒకటే రాస్తారు. అండ్ ఇండియన్ పర్స్పెక్టివ్ ఆన్ సైబర్ క్రైమ్. లీగల్ పర్స్పెక్టివ్ అండ్ మన ఇండియన్ పర్స్పెక్టివ్ సైబర్ క్రైమ్ మీద రాయమన్నారు. ఫోర్త్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఈస్ సైబర్ క్రైమ్ అండ్ రైట్ అబౌట్ ఇండియన్ ఐటీ యాక్ట్ 2000 ఆర్ సెక్షన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వెషన్. ఇండియన్ ఐటీ యాక్ట్ ఈ ఇయర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది ఈ క్వెషన్. ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఆర్ ది గ్లోబల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్, ఎక్స్‌ప్లెయిన్ ఇంపార్టెంట్ సైబర్ క్రైమ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ అయినా ఇవ్వచ్చు. అక్కడ ఇండియన్ పర్స్పెక్టివ్ పైన రాసాము. ఇక్కడ గ్లోబల్ పర్స్పెక్టివ్ పైన సైబర్ క్రైమ్ అంటే ఏంటి అని మనం రాస్తాం. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్ గురించి చూసుకుంటే హూ ఆర్ సైబర్ క్రిమినల్స్, హౌ డస్ సైబర్ క్రైమ్ ఇంపాక్ట్ సొసైటీ గ్లోబలీ, వాట్ ఈస్ రిలేషన్‌షిప్ బిట్వీన్ సైబర్ క్రైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ రిపీటెడ్ విత్ ఫస్ట్ క్వెషన్. సో, షార్ట్ ఆన్సర్స్‌లో 2 ఉన్నాయి. 2 చదువుకోండి. అది కూడా ఈజీగానే ఓన్‌గానే రాయొచ్చు. యూనిట్ 2 వచ్చేసరికి మొబైల్స్ అండ్ వైర్‌లెస్ డివైసెస్. మీ యూనివర్సిటీ గనక సెక్షన్ బిలో ఏదైనా 5 క్వెషన్స్ ఆర్ 6 క్వెషన్స్ ఇచ్చి 3 క్వెషన్స్ రాయమంటే మీరు ఎనీ 2 యూనిట్స్ ప్రిపేర్ అవ్వండి. కానీ మీ యూనివర్సిటీ పరంగా ఒక యూనిట్‌లో మినిమమ్ ఒకటైనా రాయాలి అని చెప్తే మీరు ప్రతి యూనిట్ ప్రిపేర్ అయ్యే వెళ్ళాల్సింది వస్తుంది. సో, యూ హావ్ టు ప్రిపేర్ ఆల్ యూనిట్స్. మీ యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరంగా. కొన్ని యూనివర్సిటీస్ అలా ఆఫర్ చేస్తే కొన్ని యూనివర్సిటీస్ ఇలా ఉంటాయి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ 1½ అవర్ ఎగ్జామినేషన్ కూడా పెడతాయి. అలాంటి యూనివర్సిటీస్ జాగ్రత్తగా ఫాస్ట్‌గా రాయండి. సెకండ్ యూనిట్‌కి వస్తే మొబైల్స్ అండ్ వైర్‌లెస్ డివైసెస్. ఫస్ట్ క్వెషన్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇన్ మొబైల్ ఫోన్ ఆర్ డివైసెస్ అని ఇవ్వచ్చు. అండ్ వైర్‌లెస్ డివైసెస్ గురించి రాయమన్నారు. టైప్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ ఇన్ మొబైల్ ఫోన్స్ అని ఈజీగా ఇచ్చేస్తారు. సెకండ్ క్వెషన్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ ఇన్ ది మొబైల్ అండ్ వైర్‌లెస్ కంప్యూటింగ్ ఎరా. క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్ గురించి రాయమన్నారు. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వెషన్. థర్డ్ క్వెషన్ వాట్ ఈస్ అథెంటికేషన్ సర్వీస్ సెక్యూరిటీ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇక్కడ నుంచి ఈ యూనిట్‌లో వచ్చేసరికి ఈ 3 క్వెషన్స్ నుంచి ఒకటొస్తే మిగతా 2 క్వెషన్స్ లాంగ్ ఆన్సర్స్‌లో బ్లూ షేడ్‌లో ఉన్నాయి. దాని నుంచి ఒకటొస్తది. ఎందుకంటే 2 డిఫరెంట్ టాపిక్స్ ఇన్ 1 యూనిట్.
సో షార్ట్ ఆన్సర్స్ గురించి చూసుకుంటే ప్రోలిఫరేషన్ ఆఫ్ మొబైల్ అండ్ వైర్లెస్ డివైసెస్. ప్రోలిఫరేషన్స్ అంటే ఎక్కువ అవుతుంది మొబైల్ యూజెస్. సెకండ్ వన్ వచ్చేసరికి రైట్ అబౌట్ ట్రెండ్స్ ఇన్ మొబిలిటీ. థర్డ్ వన్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అటాక్స్ ఆన్ మొబైల్ ఆర్ సెల్ ఫోన్స్. ఇవన్నీ 5 మార్క్స్ క్వశ్చన్స్. ఆ యూనిట్లోనే ఇంకో క్వశ్చన్ ఈ వైర్లెస్ డివైసెస్ నుంచి వస్తుంది అన్నాను కదా. ఫస్ట్ వన్ ఏంటంటే డిస్క్రైబ్ కామన్ సెక్యూరిటీ ఇష్యూస్ అనే ఇవ్వచ్చు అండ్ ఇంప్లికేషన్స్ ఇన్ మొబైల్ ఫోన్ ఫర్ ఆర్గనైజేషన్స్. ఇది అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్. లాస్ట్ టైం చాలా యూనివర్సిటీస్లో పడింది. అండ్ సెకండ్ వన్ క్వశ్చన్ ఈసారి మాక్సిమం చాలా యూనివర్సిటీస్లో ఇవ్వచ్చు. ఏంటంటే వాట్ ఆర్ ఆర్గనైజేషనల్ మెజర్స్ ఫర్ మొబైల్ డివైసెస్ ఫర్ సెక్యూరిటీ ఇన్ సైబర్ సెక్యూరిటీ, లేకపోతే ఆర్గనైజేషనల్ సెక్యూరిటీ పాలసీస్ ఇన్ మొబైల్ అండ్ ల్యాప్టాప్ ఎరా. ల్యాప్టాప్ పైన కూడా క్వశ్చన్స్ వస్తాయి 5 మార్క్స్లో. సో బీ ప్రిపేర్డ్. యూనిట్ 3 చాలా ఈజీ అనే అనొచ్చు, కానీ ఇది చాలా వరకు సైబర్ సెక్యూరిటీ ఇన్ డెప్త్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అండ్ దీనిపైన ఇంటర్వ్యూస్ ఏదైనా ఫేస్ చేయాల్సిన వాళ్ళకి ఇది అనేది చాలా బేసిక్ యూనిట్. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి పాస్వర్డ్ క్రాకింగ్ అంటే ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ టైప్స్ అండ్ ప్రివెంటింగ్ టెక్నిక్స్, దాని గురించి రాయమన్నారు. సెకండ్ వన్ వాట్ ఈస్ కీ లాగర్స్ అండ్ స్పైవేర్ ఇన్ సైబర్ సెక్యూరిటీ విత్ ఇట్స్ టైప్స్ కూడా రాయమంటారు. అండ్ ప్రివెంటివ్ మెషర్స్ ఎలా వర్క్ అవుతుంది అలాంటి క్వశ్చన్స్ కూడా వేయచ్చు. థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ స్టెగనోగ్రఫీ ఇన్ సైబర్ సెక్యూరిటీ. స్టెగనోగ్రఫీకి క్రిప్టోగ్రఫీకి డిఫరెన్స్ ఏంటని కూడా అడగొచ్చు. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఫిషింగ్ అండ్ ఐడెంటిఫై ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఇంపార్టెంట్ క్వశ్చన్, 5 మార్క్స్ క్వశ్చన్. ఈ 10 మార్క్స్లో కూడా ఇవ్వచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ వైరసెస్ అండ్ వార్మ్స్. సెకండ్ వన్ డిఫరెన్స్ బిట్వీన్ ట్రోజన్ హార్స్ అండ్ బ్యాక్డోర్స్. థర్డ్ వన్ అటాక్ ఆన్ వైర్లెస్ నెట్వర్క్స్. సో ఈ యూనిట్లో వచ్చేసరికి తక్కువ క్వశ్చన్సే ఉన్నాయి. ఈ సబ్జెక్ట్ మొత్తం ఈజీగానే ఉంటాయి మీకు. సో మీకు నోట్స్ అనేది కావాలంటే కాంటాక్ట్ మీ. అండ్ మీకు ఆఫర్ ఉంది కదా, ఫస్ట్ 5 మెంబర్స్కి చెప్పిన రూల్స్ ఇంప్లై చేస్తే యూ విల్ గెట్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏడీకే స్టడీస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే దిస్ ఈస్ న్యూ ఛానల్ రన్నింగ్ ఫ్రమ్ 1 year. నోట్స్ అనేది కూడా జెన్యున్గా అనేది పంపిస్తాం. 1 yearగా నేను రన్ చేస్తున్నాను ఈ ఛానల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈ యూనిట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మీకు కంప్యూటర్ సబ్జెక్ట్స్ గురించి అన్ని ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేది త్వరగానే రాబోతుంది. సో దానికని ప్లీజ్